ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం మీ దయ వల్ల. అయితే రేపటి వ్లాగ్ ఏంటంటే, రేపు ఎందుకంటున్నానంటే రేపు జాను బర్త్డే అన్నమాట. అయితే ఈరోజు నైటు జాను సెలబ్రేషన్ వీడియో తీద్దాం అనుకుంటున్నా, అంటే సర్ప్రైజ్గా ఇక తీద్దాం అనుకుంటున్నా. సర్ప్రైజ్ సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ తెలుతుందేమో, తెలియకుండానైతే ట్రై చేస్తా సెలబ్రేషన్ వీడియో. ఇప్పుడైతే కేక్ సంథింగ్ తీసుకోవడానికి పోతున్నా. అంటే రేపు బర్త్డే అంటే 12 నైట్కి సెలబ్రేషన్ చేస్తా అనుకుంటున్నా, తెలియకుండా. సరే పోయేస్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము ఇప్పుడైతే ఇక సెలబ్రేషన్కి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకున్నాం. నాకు ఇందులో రంజిత్ సపోర్ట్ చేస్తుండు. ఇప్పుడు జాన్ అయితే ఇంట్లోనే ఉంది, ఎటు వెళ్ళాల్సిన పని కూడా తనకి బయట లేదు. ఇక ఏం చేయాలరా ఇప్పుడు తెలియకుండా ఎట్ట చేయాలరా అన్న రంజిత్ అయితే ఒక ప్లాన్ చేసిండు. ఇక మేము మా చెల్లి అన్నట్టు కోయిల, అంటే కోయిల ఆమెతోటి మా చెల్లిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతాం. ఇక 12 గంటల దాకా రానియమన్నట్టు మేము ఇక్కడ డెకరేట్ చేసుకున్న తర్వాత రానియమంటే మేము కూడా అక్కడనే ఉంటాం. 12 దాకా కొద్దిగా ఇది ముచ్చట్లు పెట్టి మెల్లగా తోలుకొని వస్తాం. ఇక్కడ మేము డెకరేషన్ చేస్తున్నట్టు జాన్కి తెలియదు కాబట్టి ఇప్పుడైతే లోపలికి డెకరేషన్ చేస్తాం. ఫస్ట్ అయితే జాన్ని తీసుకుపోవాలి. ఓకే చిట్టి పో, మేము వచ్చినని చెప్పకు. ఇప్పుడే మా చెల్లి కోయిల జాన్ని మా అమ్మమ్మ ఇంటి కూడా తోలిసి వచ్చింది. అంటే అక్కడ మా అమ్మ కూడా ఉన్నది జాన్తో పాటు. ఇక మా అమ్మ కూడా వేసి సెలబ్రేషన్ చేస్తున్నామని ఇక మామ జాన్ అయితే రాని. మా అమ్మ కూడా సెలబ్రేషన్ చేస్తున్నాడు, మా అమ్మ తెలుసు కాబట్టి జాన్ రానిది. ఇక మేము తొందర సెలబ్రేషన్ చేసి జాన్ దగ్గరికి పోతాం. చూసేయండి. హ్యాపీ బర్త్డే. మీ అన్నీ పడిపోతుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. ఇక మా డెకరేషన్ మొత్తం అయితే అయిపోయింది. రంజిత్ అయితే మస్తు కష్టపడ్డాడు. అయ్యో ఒకటి బుగ్గర అలిపోయింది. ఇక మాకు వచ్చినంత చేసుకుందాం. ఇప్పుడైతే జాన్ దగ్గరకు పోతాం, ఎందుకంటే డౌట్ వస్తుంది. ఇటే ఉంటే ఇక జాన్ దగ్గరకు కొద్దిగా మేనేజ్ చేయాలి. ఇటు సాగర్ అన్న జానువారిని తీసుకురావడానికి ఏండు అత్తడు. ఇప్పుడు మనం రెడీ ఉందాం. ఇక్కడ అడు మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, నాకైతే గిఫ్ట్ న్యూ లెవెల్ గిఫ్ట్స్ వారు అయితే ప్రజెంట్ చేశారు. ఇది ఎక్కడంటే మన జగిత్యాల్లో బాలాజీ థియేటర్కి దగ్గరలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఏటీఎం ఆపోజిట్గా ఉంటుంది. ఈ గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చిందంట జానుకు. ఇందులో అన్ని రకాల ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్స్, కప్స్, పిల్లోస్, టెడ్డీ బియర్స్, అలాగే టీషర్ట్స్ ప్రింటింగ్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన వినాయక చవితికి అయితే మస్తు మంది టీషర్ట్ ప్రింటింగ్ చేసుకుంటారు. వీళ్ళు చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే గిఫ్ట్స్. వీళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫోటో యాడ్ చేస్తా, చూసుకోండి. థ్యాంక్ యూ.